జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో యువగళం విజయోత్సవ సభను డిసెంబర్ 20న భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా వస్తుండడంతో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. పొత్తు అనంతరం చంద్రబాబు, పవన్, లోకేష్, నందమూరి బాలకృష్ణ ఒకే వేదిక మీదకి వస్తుండడంతో ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ రైళ్లు డిసెంబర్ 19న తిరుపతి, రైల్వే కోడూరు, మాచర్ల, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఆదోని నుంచి బయలుదేరి విజయనగరం చేరుకుంటాయి. అంతేకాదు ఆర్టీసీ నుండి అద్దె బస్సులు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ రాశారు.